ఇచ్చాడు. హాయ్ గైస్, టెక్ న్యూస్ 48 కి స్వాగతం. స్విఫ్ట్ డిలీట్ వెబ్సైట్ ప్రకారం యాపిల్ నుంచి వచ్చే బడ్జెట్ మొబైల్ ఐఫోన్ SE మోడల్ పేరు చేంజ్ అవుతుందట. ఇక నుంచి వచ్చే ఐఫోన్ SE మొబైల్స్ ఐఫోన్ 16e రాబోతుంది. స్పెషల్ ఎడిషన్ లా కాకుండా మెయిన్ సిరీస్ తో పాటు వస్తే యూజర్స్ ని అట్రాక్ట్ చేయొచ్చని తెలుస్తుంది. ఐఫోన్ 16 సిరీస్ తో పాటు ఈ ఐఫోన్ 16e మనం చూడొచ్చు. ఈ యాపిల్ కంపెనీ మొబైల్ పేర్లు మార్చినా మోడల్స్ మార్చినా మన దగ్గర డబ్బులు ఉండాలిగా. ఆండ్రాయిడ్ అథారిటీ వెబ్సైట్ ప్రకారం శాంసంగ్ S25 అల్ట్రా మొబైల్లో కార్ క్రాష్ డిటెక్షన్ లైఫ్ సేవింగ్ ఫీచర్ని తీసుకొస్తున్నట్లు సమాచారం. ప్రెజెంట్ మార్కెట్లో గూగుల్ పిక్సెల్ ఫోన్స్లో ఐఫోన్స్లో మాత్రమే ఈ ఫీచర్ ఉంది. ఈ లైఫ్ సేవింగ్ ఫీచర్ని శాంసంగ్ S25 అల్ట్రాలో మాత్రమే కాకుండా శాంసంగ్ Z Fold 5లో కూడా తీసుకొస్తారట. శాంసంగ్ నుంచి బెటర్ మూవ్ అని చెప్పొచ్చు. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. బ్లింకిట్ యాప్ గ్రాసరీస్ ని ఎలక్ట్రానిక్స్ ని 10 minutes లో డెలివరీ చేసే విషయం తెలిసిందే. బట్ ఇప్పుడు 10 minutes లో అంబులెన్స్ సర్వీస్ ని కూడా లాంచ్ చేసింది గురుగ్రామ్ సిటీలో. త్వరలో ఈ 10 minutes అంబులెన్స్ సర్వీస్ ని మిగతా సిటీస్ కి ఎక్స్పాండ్ చేస్తామని కంపెనీ CEO తెలిపాడు. ఈ అంబులెన్స్ లో ఒక పారామెడిక్ మరియు అసిస్టెంట్ ఉంటారట. సో సూన్ మనం కూడా బ్లింకిట్ యాప్ ద్వారా అంబులెన్స్ సర్వీస్ ని యూజ్ చేసుకోవచ్చన్నమాట. రియల్మీ కంపెనీ తమ రియల్మీ GT7 Pro మొబైల్ క్రాఫ్టాన్ ఇండియాతో పార్ట్నర్షిప్ అవుతున్నట్లు అనౌన్స్ చేసింది. రియల్మీ BGMI సిరీస్ BGIS 2025 మరియు BGMI Pro సిరీస్ BMPS 2025 అఫీషియల్ పార్ట్నర్ అయింది. ఈ కొలాబరేషన్ వల్ల మొబైల్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఎన్హాన్స్ చేయడం, ఇండియాలో ఈ స్పోర్ట్స్ ని గ్రో చేయడం ముఖ్య ఉద్దేశమని తెలుస్తుంది. సౌత్ కొరియా జర్నల్ రిపోర్ట్స్ ప్రకారం ఐఫోన్ 17 ఎయిర్ థిక్నెస్ 6.25 mm ఉంటుందట. ఐఫోన్ 16 Pro మొబైల్ కంటే 25% పల్చగా ఉంటుందని తెలుస్తుంది. రిపోర్ట్స్ ప్రకారం ఈ ఐఫోన్ 17 ఎయిర్ మొబైల్ అరౌండ్ $899 ఉండొచ్చని సమాచారం. అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ్య నీకు? బ్లాగ్ పోస్ట్ ప్రకారం టెలిగ్రామ్ యాప్ లేటెస్ట్ అప్డేట్ ద్వారా న్యూ థర్డ్ పార్టీ వెరిఫికేషన్ సిస్టమ్ ని తీసుకొచ్చింది. టెలిగ్రామ్ ఆల్రెడీ వెరిఫై చేసిన పబ్లిక్ ఫిగర్స్ ఆర్ ఆర్గనైజేషన్స్ ని మనం వెరిఫై చేసుకోవడానికి ఈ ఆప్షన్ యూజ్ అవుతుంది. ఈ ఆప్షన్ వల్ల స్కామ్స్ ప్రివెంట్ చేయడంతో పాటు మిస్ ఇన్ఫర్మేషన్ తగ్గించొచ్చని టెలిగ్రామ్ తెలిపింది. ఈ వెరిఫికేషన్ ఫీచర్ వల్ల మనం ఒకరి ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే ప్రొఫైల్ వెరిఫికేషన్ బ్యాడ్జ్ కనిపిస్తుంది. శాంసంగ్ One UI 7 స్టేబుల్ వర్షన్ ని శాంసంగ్ S25 సిరీస్ లాంచ్ టైంలో తీసుకొస్తుందట. ప్రెజెంట్ One UI 7 బీటా ప్రోగ్రామ్ సెవెరల్ శాంసంగ్ మొబైల్స్ లో రన్ అవుతుంది. థర్డ్ బీటా అప్డేట్ సూన్ లాంచ్ అవ్వబోతుంది. టిప్స్టర్ ఐస్ యూనివర్స్ ప్రకారం One UI 7 స్టేబుల్ బీటా అప్డేట్ ద్వారా శాంసంగ్ S24 సిరీస్ కి సూపర్ ఫాస్ట్ ఫింగర్ ప్రింట్ అన్లాకింగ్ ఫీచర్ ని తీసుకొస్తారని రివీల్ చేశాడు. లాస్ట్ ఇయర్ లాంచ్ అయిన Vivo T3X మొబైల్ ప్రైస్ తగ్గించారు. ఇలాంటి కాల్స్ రిసీవ్ చేసుకున్నప్పుడు మనం పడ్డ కష్టం అంతా కూడా మర్చిపోతాం. 1000 తగ్గింపు ధరలో ఈ Vivo T3X మొబైల్ లభిస్తుంది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్, 6000 mAh బిగ్గెస్ట్ బ్యాటరీ హైలైట్. 1000 తగ్గింపు ధర తర్వాత 4GB 128GB వేరియంట్ 12,499కి లభిస్తుంది. ఈ Vivo T3X 5G మొబైల్ని వివో ఇండియా స్టోర్ లేదా ఫ్లిప్కార్ట్లో పర్చేజ్ చేయొచ్చు. ఇండియన్ యూనియన్ హోమ్ మినిస్ట్రీ రిపోర్ట్స్ ప్రకారం సైబర్ క్రిమినల్స్ వాళ్ళు ఆన్లైన్ స్కామ్స్ చేయడానికి ఎక్కువగా యూజ్ చేసింది వాట్సాప్ యాప్ అని తెలిపింది. తర్వాత స్థానంలో టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ ఉన్నాయి. ఫస్ట్ క్వార్టర్ 2024లో 43,797 వాట్సాప్ సైబర్ ఫ్రాడ్స్ కంప్లైంట్స్ రాగా 22,680 టెలిగ్రామ్, 19,800 ఇన్స్టాగ్రామ్ సైబర్ కంప్లైంట్స్ వచ్చాయని తెలిపింది. వాట్సాప్ అంకుల్స్ జాగ్రత్త మరి. మోటో నుంచి రాబోతున్న బడ్జెట్ మొబైల్ మోటో G05 ఇండియాలో జనవరి 7న లాంచ్ అవుతుందని అఫీషియల్ పోస్టర్ ద్వారా కన్ఫర్మ్ చేశారు. 50 MP మెయిన్ కెమెరా, మీడియాటెక్ హీలియో G81 ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్తో పాటు ఆండ్రాయిడ్ 15 OSతో వస్తుంది ఈ మొబైల్. రిపోర్ట్స్ ప్రకారం అండర్ 10,000 బడ్జెట్ కేటగిరీలో వస్తుందని సమాచారం. ఈ మొబైల్ని మనం ఫ్లిప్కార్ట్ ద్వారా పర్చేజ్ చేయొచ్చు. మా నుంచి మరిన్ని టెక్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.